ఎక్కడైతే మార్గదర్శకాలు లోపిస్తున్నాయో ఆ మార్గదర్శకాలు సరైన విధంగా ప్రయాణం చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చట్టం వ్యవస్థలో ఉన్న ప్రతి భాగంలో కూడా చొచ్చుకొని వెళ్ళి ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయో వ్యవస్థలో ఉన్న లోపాలు ఏమైనా అలసత్వం కానివ్వండి లోపాలని బయటికి తీసుకురావడానికి ఈ చట్టం ఉపయోగపడతాం. కానీ ఇంత విలువైన చట్టం ఇంత పదునైన చట్టం తెలుసుకోవడానికి యువత ముందుకు రాకపోవడం దురదృష్టకరం. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టేది మీరు, పడగొట్టేంత శక్తిమంతులు మీరైంది. అసలు దేని ద్వారా ఒక మంచి లీడర్ని ఎన్నుకోవాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవాడిని ఏ విధంగా ఎన్నుకోవాలో మీకు తెలుసుండి ఈ చట్టం ద్వారా మీరు తెలుసుకోలేకపోతే అంతకంటే పదమైన చట్టం మీ చేతిలో ఉన్నప్పటికీ మీరు ఉపయోగించుకోలేకపోతే మీరు ఎంత చదువుకున్నా కానీ మీకు కావాల్సినవి మీరు పొందడానికి ఏదో ఒక జీవితంలో ఏదో ఒక ఏరియాలో ఈ చట్టం మీకు ఉపయోగపడుతుంది. దాన్ని మీరు తెలుసుకోవడంలో విఫలమైతే ఆసక్తి చూపించకపోతే ఈ చట్టం యొక్క ఉద్దేశాలని ప్రాముఖ్యతను మీరు గుర్తించకపోతే ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వేస్ట్. అన్ని చట్టాల మీద ఆర్టీఐకి ఒక పట్టుంది కనుక ఆర్టీఐ ఏ చట్టాన్నైనా ప్రశ్నించే నైతిక హక్కు ఆర్టీఐ ఇస్తుంది కనుక ఈ ఆర్టీఐ చట్టం మహిళలు ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ముఖ్యంగా ఇప్పుడున్న గర్ల్ స్టూడెంట్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దాని ద్వారా వాళ్ళు ఏ విధమైన లబ్ధి పొందాలి, వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే దాన్ని సులువుగా పొందడానికి ఏ విధమైన మార్గం అవలంబిస్తే అంటే చట్టం ద్వారా ఎలా వెళ్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఒక విస్తృతమైన చర్చ జరగడానికి వాళ్ళు ఇక్కడ ఈ ప్రోగ్రాం ఉదయ్ భాను వారు ఏర్పాటు చేయడం జరిగింది.